సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ నుంచి ఇవాళ బీహార్ వెళ్తారు. బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలపనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమై యాత్రపై చర్చించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి అమలు కావాల్సిన కొత్త బార్ పాలసీ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్ల లైసెన్స్లకు నోటిఫికేషన్ జారీ చేసినా ఇప్పటి వరకు కేవలం 90 దరఖాస్తులే వచ్చాయి. ఫ్రీగా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉన్న వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇవాల్టితో గడువు ముగుస్తుంది. అయినా కూడా కొన్ని జిల్లాల్లో వ్యాపారులు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. 8 జిల్లాల్లో బార్లకు ఏర్పాటు కోసం ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. గుంటూరు జిల్లాలో 110 బార్లకు 12 అప్లికేషన్లు, ఎన్టీఆర్ జిల్లాలో 130 బార్లకు 12, కృష్ణా జిల్లాలో 39 బార్లకు 13 అప్లికేషన్స్ వచ్చాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో నిందితులను ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూటమి కార్యకర్తలు కంటి చూపుతో లేపేస్తారని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో నియోజకవర్గం పడమర విప్పర్ సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం తనకు మాజీ ఎమ్మెల్యేలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు, ఎప్పుడు ఎమ్మెల్యేలయ్యారంటూ నిలదీశారు. తాము 43 సంవత్సరాలుగా రాజకీయాల్లోనే ఉన్నామని, మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు అంటూ హెచ్చరించారు శ్రీనివాస వర్మ. చంపడానికి నరకడానికి మీకు కత్తులు కావాలేమో, కానీ కూటమి కార్యకర్తలకు కత్తులతో పని లేదన్నారు. తలుచుకుంటే కంటి చూపుతో లేపిస్తారన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు న్యాయ సలహా తీసుకున్నారు. పలువురు న్యాయ నిపుణులను కలిసి కీలక అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమావేశమై చర్చించింది సీఎం రేవంత్ రెడ్డి బృందం. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంతో పాటు రిజర్వేషన్లతో ఎలాంటి మేలు కలుగుతుందనే వివరాలను కూడా వివరించారు. తెలంగాణ మంత్రులు చెప్పిన విషయాలన్నీ కూలంకషంగా విన్నాక అభిషేక్ మను సింఘ్వి కొన్ని సూచనలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. కాంగ్రెస్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమంటూ సెటైర్ వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అప్పుడు రాముడు లేడు, రామాయణం లేదన్నారు. ఇప్పుడు రాముడిని బీజేపీ సభ్యుడని కాంగ్రెస్ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పదే పదే దేవుడి ఉనికిని ప్రశ్నిస్తున్నారని, వారికి రాముడంటే గౌరవం లేదన్నారు బండి సంజయ్. 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాముడిని సుప్రీంకోర్టుకు లాగిందని, కొన్ని దశాబ్దాల పాటు రామ మందిరం ఆలయానికి తాళం కూడా వేశారన్నారు. చివరికి అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు సైతం రాహుల్ హాజరు కాలేదన్నారు. దేవుడిని ఎగతాళి చేయడం కాంగ్రెస్ డిఎన్ఏ అయితే రాముడు భారత్ డిఎన్ఏ అన్నారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓట్ చోరీ సరే, సీట్ చోరీ సంగతేంటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ప్రశ్నించారు జగిత్యాల కాంగ్రెస్ నేతలు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు. దేశంలో ఓటు చోరీ ఎంత పెద్ద సమస్యగా ఉందో తమ నియోజకవర్గంలో జరిగిన సీట్ చోరీ కూడా అంతే పెద్ద సమస్యగా ఉందన్నారు. నియోజకవర్గానికి వచ్చిన పనులన్నీ ఎమ్మెల్యే సంజయ్ తన అనుచరులకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పటికీ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, పోలీస్ స్టేషన్ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 80% పైగా రిజర్వాయర్లు నిండాయన్నారు సీఎం చంద్రబాబు. ఇరిగేషన్ శాఖపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఈ సీజన్లో ఇప్పటివరకు గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధర నదుల ద్వారా 310 టీఎంసీల నీటిని వినియోగించినట్లు చెప్పారు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదతో 1969 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. వృధాగా పోయిన జలాలపైనే సుదీర్ఘంగా చర్చించారు సీఎం చంద్రబాబు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ద్రాక్షారామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురానికి కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటే కాకినాడ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా జిల్లాల పునర్విభజన చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా సరిదిద్దాలని ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం జిల్లాలు, మండలాల మార్పులు చేర్పులు చేస్తుంది కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో కలపాలని కోరారు. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఏసీబీ కోర్టు సిట్కు జలకిచ్చింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2 ఛార్జిషీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. ఈ అభ్యంతరాలపై 3 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించారు. నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని సిట్ను నిలదీసింది ఏసీబీ కోర్టు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ఎంతమంది సాక్షుల దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించాలని ఆదేశించింది. కర్నూలు మార్కెట్కు ఉల్లి దిగుబడులు పెరిగాయి. మార్కెట్కు 12,000 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. సెప్టెంబర్లో ఈ స్థాయిలో రావాల్సిన ఉల్లిపాయ ఈ ఏడాది ముందుగానే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు తడిసిపోవడంతో 40% వరకు వ్యాపారులు కొనుగోలు చేయలేదు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో మిగిలిన ఉల్లి కొనుగోలుకు చర్యలు చేపట్టారు. అయితే పంట అమ్ముడు పోలేదని కొందరు రైతులు ఉల్లిపాయలను వదిలేసి వెళ్లారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది వరుస వైఫల్యాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65పై టోల్ గేట్ పరిధిలో ఆందోళ్ మైసమ్మ దేవాలయం వద్ద గుంతలు ఏర్పడినా ఇప్పటికీ పనులు పునరుద్ధరించలేదు. జాతీయ రహదారి డివైడర్పై గడ్డి మొలిచినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అంతేకాదు జాతీయ రహదారి కింది భాగంలో పూర్తిగా ఇసుక పేరుకుపోవడంతో ప్రమాదాలకు కేరాఫ్గా మారుతుంది. మరోవైపు కొన్ని కూడల దగ్గర బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల స్కార్పియో వాహనం ప్రమాదంలో 2 డీఎస్పీలు కూడా చనిపోవడం సంచలనంగా మారింది. టోల్ ప్లాజా సిబ్బందిపై వాహనదారులు మండిపడుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరాబాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కామారెడ్డి జిల్లా మగ్దూంపూర్లోని ప్రవాహంలో చిక్కుకున్న 2 పశువుల కాపరులు, 30 మేకలు, 15 గొర్రెలను రక్షించాయి రెస్క్యూ టీమ్స్. జల దిగ్బంధంలో కాపరులు చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రాజెక్టు గేట్లను మూసివేయించారు పోలీసులు. కాసేపటికే రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం చేరుకున్నాయి. రెస్క్యూ టీం సహాయంతో కాపరులతో పాటు మేకలు, గొర్రెలను సురక్షితంగా మంజీరా ఒడ్డుకు చేర్చారు పోలీసులు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ దొరికాయి. రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లోని నిర్వహిస్తున్న బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో జరుగుతున్న పార్టీపై దాడి చేశారు. 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల ఎక్స్టసీ గోళీలు, 3 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నాడు. ఈ పార్టీకి రాహుల్తో డ్రగ్స్ ను తెప్పించుకున్నారని పసిగట్టారు పోలీసులు. డ్రగ్స్ సప్లయర్ రాహుల్తో పాటు నిందితుడు మణిదీప్ పరారీలో ఉన్నాడు. మణిదీప్కు రాజమండ్రిలో ఫామ్ హౌస్ ఉంది. రాజమండ్రితో పాటు గోవాలో పార్టీలు అరేంజ్ చేసేవాడు. ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ అంగరంగ వైభవంగా జరిగింది. డీజేల హోరు, యువత కేరింతల మధ్య మహాగణపతికి ఘన స్వాగతం పలికారు భక్తులు. మరాఠీ బ్యాండ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు 69 అడుగుల బడా గణేష్. గణేష్ నవరాత్రులకు బాలాపూర్ వినాయకుడు ముస్తాబవుతున్నాడు. బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం ఎంత ఫేమసో అక్కడి వినాయక మండపం సెట్టింగ్ కూడా అంతే ఫేమస్. ఈసారి కూడా డిఫరెంట్ సెట్టింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు భక్తులు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ థీమ్ లో బాలాపూర్ గణేష్ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్వర్ణగిరి టెంపుల్ థీమ్ ను ఆర్ట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని టీం రెడీ చేస్తుంది. 16 ఏళ్లుగా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే మండపం సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈసారి థీమ్ లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల శిల్ప రీతులకు ఏమాత్రం తగ్గకుండా, ఎక్కడా రాజీ పడకుండా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మండపం రెడీ చేస్తుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లక్కవరంలో దారుణ హత్య జరిగింది. చేతబడి నెపంతో 60 ఏళ్ల వ్యక్తిని చంపేశారు దుండగులు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో వ్యాపారిని మోసగించి 20 లక్షలు వసూలు చేసిన కూలీల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హోటల్ నిర్మాణంలో మట్టి పనులు చేసిన పసుపుల గణేష్, ఓర్స్ చంటి, వ్యాపారి నిమ్మనగోటి వెంకటేశ్వర్ల వద్ద భారీగా డబ్బులున్నాయని గ్రహించి కుట్ర పన్నారు. మిత్రులతో గ్యాంగ్గా ఏర్పడి ఓ కట్టుకథ అల్లారు. మట్టి పనులు చేస్తున్నప్పుడు లంక బిందెలు దొరికాయని, వాటిలో కేజీల కొద్దీ పురాతన బంగారు నాణాలున్నాయని ఫేక్ వీడియోలు చూపించి బురుడి కొట్టించారు. పురాతన బంగారు నాణాలను అతి తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి విడతల వారీగా 20 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు తీసుకెళ్లిన కూలీలు బంగారం ఇవ్వకపోవడంతో గట్టిగా నిలదీశాడు వ్యాపారి వెంకటేశ్వర్లు. దీంతో మరో ప్లాన్ చేశారు కూలీలు. ఒంటికి కోడి రక్తం పూసుకొని గుర్తు తెలియని వ్యక్తులు తమను కొట్టి డబ్బులెత్తుకెళ్లారని కట్టుకదాల్లారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. పోలీసులు చాకచక్యంగా గ్యాంగ్లోని 4 ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. 13,50,000 రూపాయల నగదును రికవరీ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 5 కోసం గాలిస్తున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 13 మంది సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనతి కాలంలోనే కోటీశ్వరులు కావాలన్న దురాశతో భారీ మోసానికి పాల్పడింది యువకుల ముఠ. మీ సేవా కేంద్ర నిర్వాహకుడు బోడా శ్రీధర్కి టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు ఇతరులకు నగదును బదిలీ చేస్తే కమిషన్ ఇస్తామని ఎరవేశారు. టేకులపల్లి మండలానికి చెందిన 12 మంది యువకులు నకిలీ పత్రాలతో 60 కరెంట్ అకౌంట్లను తెరిచారు. ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును పంపిస్తూ కమిషన్లు పొందేవారు. నిందితులకు చెందిన 12 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లను జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఇల్లందు కోర్టుకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో జింకలు, నెమళ్లను వేటాడుతున్న 2 పట్టుకున్నారు అటవీ అధికారులు. ఓరాష్ మండలం గిమ్మ శివార్లో 4 నెమళ్లను పట్టుకుంది ముఠా. వేటగాళ్లు రాథోడ్ సందీప్, రాథోడ్ సంజీవ్లను అరెస్ట్ చేసి నెమళ్ల మాంసంతో పాటు ఒక జింక మాంసాన్ని సీజ్ చేశారు. నిందితుల నుంచి వేటకు ఉపయోగించిన వలలు, రాడ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు ప్రధాని మోడీ. భారత్పై అమెరికా విధించిన అదనపు టారిఫ్ రేపటి నుంచి అమలు కానున్న వేళ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై ఎంత ఒత్తిడి వచ్చినా దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అన్నదాతలు, చిరు వ్యాపారులు, పాడి పరిశ్రమ సంరక్షణ ముఖ్యమని అహ్మదాబాద్ సభలో స్పష్టం చేశారు. రోడ్ షోలో ప్రధాని మోడీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతుంటే పిల్లలు, పెద్దలు అంతా సందడి చేశారు. వేలాది సెల్ ఫోన్ కెమెరాల్లో చిత్రీకరించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో పెన్ డ్రైవ్ వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక సమాచారం బట్వాడాకు వాట్సాప్ మెసేజింగ్ సర్వీస్ను కూడా నిషేధించింది. సైబర్ చౌర్యం ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో సైబర్ దాడులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ సమాచారం నేరగాళ్ల చేతిలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులిచ్చింది. సమాచారాన్ని పరిరక్షించడం, డేటా ఉల్లంఘనలను తగ్గించడం, మాల్వేర్ దాడుల్ని నివారించడం ఈ నిషేధం ప్రధాన ఉద్దేశమని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే మొదటి అంతస్తు నుంచి దూకాడు. గోడ దూకి పారిపోయేందుకు యత్నించాడు. ఈడీ అధికారులు తన ఇంటికి సోదాలకు రావడంతో వెంటనే ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా తప్పించుకునేందుకు రిస్కీ ఫీట్ చేశాడు. అయితే ఇంటి వెలుపల ఉన్న కాపలా అధికారులు కృష్ణ సాహాను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ సాహా ఇలా పట్టుబడ్డం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పలువురు నేతల ఇళ్లపై దాడులు చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి అక్కడి నుంచి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేకాదు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మొబైల్ ఫోన్ను ఇంటికి సమీపంలో ఉన్న చెరువులోకి విసిరేసినట్టు అధికారులు తెలిపారు. మరో 2 ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపనున్నారు. అదనపు కట్నం కోసం భార్యపై దాడి చేసి నిప్పంటించి చంపేసిన విపిన్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. తప్పించుకునేందుకు రివాల్వర్ లాక్కున్న విపిన్ పై కాల్పులు జరపడంతో అతని కాలికి గాయమైంది. చికిత్స తర్వాత అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో నిక్కీపై దాడి చేసిన విపిన్ తల్లిని కూడా అరెస్ట్ చేశారు. 2016లో తమ 2 కుమార్తెలను ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేసినప్పటికీ నిక్కీని, కంచన్ను అత్తింటి వారు కట్నం కోసం వేధించేవారని తల్లిదండ్రులు ఆరోపించారు. తన భర్తకు, విపిన్ కు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవని కంచన్ ఆరోపించింది.
ఉత్తరాదిన వర్షాలు వీడట్లేదు. దీంతో గంగా యమునా నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. ప్రయాగ్రాజ్లో బ్రిడ్జిల వద్ద త్రివేణి సంగమం వద్ద ఫ్లడ్ లెవెల్ పెరిగింది. స్నానఘాట్లన్నీ నీట మునిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు సొంతూర్లకు చేరుకుంటున్నారు మహారాష్ట్ర వాసులు. ముంబై స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముంబై నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు రైల్వే అధికారులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి కొంకన్కు వెళ్లే ప్రత్యేక రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 110 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 1,01,500 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములు 93,050 రూపాయలు పలికింది. మరోవైపు వెండి ధర కేజీకి 1,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో సిల్వర్ రేట్ 1,31,000 రూపాయలకు ఎగబాకింది. హాకీ ఆసియా కప్ ను ఢిల్లీలో ఆవిష్కరించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. బీహార్లోని రాజ్గిరిలో హీరో ఆసియా కప్ పురుషుల హాకీ పోటీలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. సెప్టెంబర్ 7న ఫైనల్ జరగనుంది. ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 4 ఏళ్లకు ఒకసారి జరిగే ఆసియా హాకీ కప్ 2022లో జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఆ ఏడాది జరగలేదు. 3 ఏళ్లు ఆలస్యంగా ఈసారి జరగనుంది.